వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. ఆ టైటిల్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి దర్శనం కంటే వెంకన్న దర్శనమే ఈజీ అని చెప్పి టైటిల్ పెట్టున్నాను. దాన్ని ఎండార్స్ చేసే విధంగా ఇంట్లో పార్టీ ఆఫీస్ పెట్టుకుంటే ఆయన దర్శనాలు ఇలాగే ఉంటాయి అని చెప్పేసి కూడా ఇంకో టైటిల్ కంటిన్యూ చేశా. అయితే ఈ టైటిల్ పెడతాం వెనుక ఒక రీజన్ ఏంటంటే, ఈరోజు ఈ అంశం వైఎస్ఆర్సీపీలో చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతోంది. జగన్మోహన్ రెడ్డి దాకా ఈ మ్యాటర్ వెళ్ళిందో లేదో కానీ దయచేసి ఈ వీడియోని వైఎస్ఆర్సీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డికైనా చూపించాలి, జగన్మోహన్ రెడ్డి అయినా చూడాలని నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఏర్పడి, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నరగా వస్తుంది, ఇంకా పైనే కావస్తుంది. ఏడాదిన్నరగా కూటమి ప్రభుత్వంకి ఎంత ఎఫిషియన్సీగా పనిచేసింది, ఎన్ని మార్కులు వేస్తారో అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఎంత ఎఫిషియెంట్గా పనిచేశాడనే క్వశ్చన్ కూడా వస్తుంది. అయితే ఈ విషయంలో అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఈగోస్, క్లాషెస్, ఒకరినొకరు తిట్టుకోవడాలు, ఇవన్నీ మనం పక్కన పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి దర్శనం గురించి మాట్లాడుతుంది, జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ గురించి మాట్లాడుతుంది ఆయన సొంత పార్టీ నేతలే. తాడేపల్లి కేంద్రంగా జరుగుతున్న వ్యవహారంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి కళ్ళు ఆయనకి ఇంకా తాడేపల్లి పైనే ఉన్నాయో మరి కిందకి దిగాయో ప్రతిపక్షంలోకి వచ్చాక, కానీ కనీసం పట్టుమని ఇద్దరు నేతలతో కూడా ఆయన రోజుకు మాట్లాడట్లేదు. ఎంతోమంది జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే ఏం చేయాలి అని చెప్పి సీనియర్ నేతలు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ రోజున. అసలు ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది జగన్మోహన్ రెడ్డికి అంటే అసలు ఎవరు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. ఇక్కడ అధికారంలో ఉంటే ఓకే, ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళకి కొంత క్వశ్చన్ ఉంటుంది, అధికారంలో ఉంటే చాలా పనులు ఉంటాయి, కొంత ఏదైతే అలా ఎనర్జీ వచ్చేస్తుంది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారు, అది కూడా 11 సీట్లకు పరిమితమై ఉన్నారు. 11 సీట్లకు పరిమితమైన తర్వాత ఏడాదిన్నర కాలంగా జగన్ జనంలోకి రాబోతూ ఉన్నారు, ఓదార్పు చేయబోతూ ఉన్నారు, పాదయాత్ర చేయబోతూ ఉన్నారని పార్టీ ఆఫీస్ నుంచి లేకపోతే తాడేపల్లి నుంచి లీక్లు వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా జగన్ జనంలోకి ఆ స్థాయిలో వచ్చే ప్రయత్నం చేయాల. అంటే ఆయన ఒక రెంటపాళ్ళ పర్యటన, ఒక బంగారుపాలెం పర్యటన చేస్తున్నారు ఆల్మోస్ట్ ఏడాదిన్నరలో. అంతేకాదు ఇంకా కీలకంగా ఆయన చేసిన పర్యటనలు ఏముంటాయంటే, ఈవీఎంస్ పగలగొట్టిన పిన్నెల్లిని పరామర్శించారు నెల్లూరు వెళ్ళి. అదేవిధంగా చూస్తే వంశీ, పార్టీ ఆఫీస్ తగలబెట్టిన వంశీ లాంటి వాళ్ళని పరామర్శించారు. ఇలాంటి ఒక 4-5 ఉంటాయి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన సందర్భాలు. అది కాకుండా ఆయన పూర్తి సమయము తాడేపల్లికో ఎయిదర్ లేకుంటే బెంగళూరుకో పరిమితం అవుతూ ఉన్నారు. కనీసం పులివెందుల్లో తన సొంత కాన్స్టిట్యున్సీ, తన సొంత ఊర్లో 2 జడ్పీటీసీలు కోల్పోయారు ఆయన, ఒకటి ఒంటిమిట్ట, ఒకటి పులివెందుల్లో అయితే డిపాజిట్ కూడా కోల్పోయారు. కనీసం అసలు అక్కడికి వెళ్ళి ఎందుకు ఇంత ఓటమికి ఏంది కారణము, అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు పరుగు పోయింది పార్టీదని అడిగిన సిచ్యువేషన్ అయితే లేదు. అలా జగన్ పోనీ మరి తాడేపల్లిలో ఉంటారు, సరే ఇవేమీ జరగట్లేదు, జనంలోకి ఇంకా పూర్తి స్థాయిలో ప్రోగ్రామ్ షెడ్యూల్ అయితే ఆయన వేసుకోలేదు. ఏదైతే ఇప్పుడు మొంతా తుఫాన్ మీద ప్రెస్ మీట్ పెట్టారు ఆయన, అంతా అయిపోయాక తీరిగ్గా వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు సుదీర్ఘంగా 2-3 గంటల సేపు. ఇది కూడా మ్యాడ్ తుఫాన్ అన్నారు, చంద్రబాబు నాయుడు క్రియేట్ చేసిన విపత్తు అన్నారు. ఇది అసలు చాలా ఘోరం, ఆ స్క్రిప్ట్ రాసింది ఎవరో కానీ. అందుకే వైఎస్ఆర్సీపీ మారకపోతే ఆ పార్టీ పరిస్థితి ఇంతే, ఈసారి 11 కూడా రాదు, 11 సింగిల్ డిజిట్కి ఆ పార్టీ పరిమితమైందని సెటైర్లు కూడా పేలుతూ ఉన్నాయి టీడీపీ సోషల్ మీడియా నుంచి. అక్కడి నుంచి సరే పూర్తి స్థాయిలో ఆయన బయటికి రావట్లేదు. బయటికి రానప్పుడు తాడేపల్లిలోనే ఉంటూ ఉన్నారు. తాడేపల్లిలో ఉంటున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి రోజుకు ఒక 10 మంది నేతల్ని పిలిపించుకొని మాట్లాడవచ్చు. ఒకరోజు ద్వితీయ శ్రేణి నేతలతో మాట్లాడవచ్చు, ఒకరోజు జిల్లాల వారీగా నేతలందరినీ పిలిపించుకోవచ్చు. లేదు, ఆయన పిలవట్లేదు. ఆయన అపాయింట్మెంట్ కోసం తమ కష్టాలు చెప్పుకోవడానికి ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు ఈ రోజున. ఇక్కడ మనం చూసినట్లయితే మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి లాస్ట్ మినిట్లో అటు ఇటు చాలామంది షఫుల్ చేసే ప్రయత్నం చేశారు. పాపం ఒక ప్రయోగం చేశారు వాళ్ళ మీద, ఎక్స్పెరిమెంట్. ఆ ఎక్స్పెరిమెంట్లో అందరికీ కూడా చేదు అనుభవాన్ని మిగిల్చింది. అంతేకాదు ఎంతోమంది తమ జేబులు గుల్ల చేసుకున్నారు మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి ముఖం చూసి. సో అంతేకాదు ఇక ఓటమి పరిస్థితుల్లో చాలామంది ద్వితీయ శ్రేణి నేతలు అయితే సూసైడ్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. తమ కష్టాలు చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ అడుగుతూ ఉంటే ఆ ప్రయత్నం ఏమీ జరగట్లే ఆ పార్టీ నుంచి. వీళ్ళు చాలా గట్టిగా ప్రయత్నం చేసి వెళ్తే ఏ సజ్జల లాంటి వాళ్ళని మాట్లాడేసి పంపించేస్తూ ఉన్నారు. సేమ్ ఇదే జరిగింది. అధికారంలో ఉన్నప్పుడు సజ్జల ప్రధాన సలహాదారుగా ఉండేవాళ్ళు, మ్యాక్సిమం ఒక 100 మంది సలహాదారులు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ అసలు ఎక్కడున్నారు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళకి ఎంత జీతాలు ఇచ్చారు, ఇవన్నీ కూడా వాళ్ళు అసలు ఎప్పుడైనా ఆఫీస్కి వచ్చారా, వాళ్ళ సలహాలు ఎప్పుడైనా తీసుకున్నారా, ఇవి కూడా ఎవరికి తెలియదు. అంతా అదొక బ్రహ్మ పదార్థం. ఈరోజు సజ్జలను తీసి పక్కన పెట్టాలన్నా జగన్మోహన్ రెడ్డి వీక్నెస్, అందుకే సజ్జలను తీసి పక్కన పెట్టలేరు, ఆయనే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఎవరైనా కలవాలని లోటస్ పాండ్ దాకా, తాడేపల్లి దాకా వస్తే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కలిసే పరిస్థితి ఉండట్లేదు. ఏ సజ్జలానో వాళ్ళతో 2 మాటలు మాట్లాడి వెనక్కి పంపించేస్తూ ఉన్నారు. అందుకే పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటంటే,
ఈరోజు ప్రతిపక్షానికి పరిమితమై జగన్మోహన్ రెడ్డి మ్యాక్సిమం ఖాళీగానే ఉన్నారు. అయినా సరే 2 నిమిషాలు మాట్లాడడానికి మాకు అవకాశం దొరకట్లేదు. కనీసం పార్టీ ఆఫీస్లో అయినా ఆయన కలుద్దాము అంటే పార్టీ ఆఫీస్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నారు అన్న చర్చ జరుగుతోంది. ఎప్పుడూ పార్టీ ఆఫీస్ ఇంట్లోనే ఉండేది జగన్మోహన్ రెడ్డికి. ఆయన పార్టీ పెట్టినప్పుడు సాగర్ సొసైటీ ఇంట్లో పెట్టారు. అక్కడి నుంచి తీసుకెళ్తే రోడ్ నెంబర్ 46లో ఒక 1 year ఉండింది. అక్కడ ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ అయ్యారు. అక్కడి నుంచి ఆయన అరెస్ట్ అయ్యి బయటకు వచ్చారంటే పూర్తి స్థాయిలో లోటస్ పాండ్ రెడీ అయింది. లోటస్ పాండ్లో పైన ఆయన ఉంటే కింద పార్టీ ఆఫీస్ ఉండేది. ఇంట్లో పార్టీ ఆఫీస్ పెట్టుకున్న ఏకైక ఘనుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే. సరే, అక్కడి నుంచి 2019కి ముందు పూర్తిగా తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇంట్లోనే పార్టీ ఆఫీస్ పెట్టుకున్నారు. పక్కన ఎక్కడో కేంద్ర కార్యాలయం ఉన్నప్పటికీ కూడా అక్కడికి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్ళిన సందర్భం లేదు. ప్రెస్ మీట్ పెట్టాలన్నా తన ఇంటికి అందరినీ పిలిపించుకునేవాడు ఆయన సీఎం హోదాలో. సరే, ఈరోజు ఆ సీఎం గిరి లేదు, అధికారం కోల్పోయారు. సో తాడేపల్లిలో పూర్తి స్థాయిలో ఒక పార్టీ ఆఫీస్ని కడతానికో, ఒక పార్టీ ఆఫీస్ అద్దెకి తీసుకోవడానికో పెద్ద శ్రమ ఏం కాదు అది జగన్మోహన్ రెడ్డికి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో తన ఇంట్లోనే పార్టీ ఆఫీస్ పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఇంట్లో పార్టీ ఆఫీస్ పెట్టుకునేది ఏంటి? ఇంతకన్నా చాదస్తం, సైకోతనం ఏమైనా ఉంటుందా? సో ఎవరైనా రావాలంటే అక్కడ సెక్యూరిటీ ఉంటుంది. ప్రతి వాళ్ళు చెక్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటేనే లోపలికి వదిలిపెడతారు. అలా వచ్చేవాళ్ళంతా మీడియా ప్రతినిధులు గారు ఈజీగా లోపలికి వదలడానికి. మరి వాళ్ళు ఎలా రావాలి జగన్మోహన్ రెడ్డి కలవాలంటే? పోనీ జగన్మోహన్ రెడ్డి ఇల్లు వదిలి పార్టీ ఆఫీస్లో కూర్చుంటా అంటే అక్కడ కూర్చోరు. ఇంట్లో పార్టీ ఆఫీస్ పెట్టిన కారణంగా ఆ మిగతా నేతలు కూడా ఆ పార్టీ ఆఫీస్లో ఉంటారు, ఏ సజ్జల లాంటి వాళ్ళు. వాళ్ళని కలవాలన్నా కూడా వీళ్ళకి ఇబ్బందే. సో ఏ యాంగిల్లో చూసినా జగన్మోహన్ రెడ్డి దర్శనం అనేది చాలా కష్టంగా మారింది వాళ్ళకు. ఎవరైతే మనం చెప్పుకుంటా ఉన్నాం సజ్జలు అంటే రౌండ్ ద క్లాక్ అక్కడే ఉంటారు. ఆయన సోషల్ మీడియా ప్రతినిధులు కొంతమంది ఒకరిద్దరు ఉంటారేమో. ఈరోజు చూసినట్లయితే దేవినేని అవినాష్ లాంటి వాళ్ళకి మాత్రమే ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళే అదృష్టం ఉందన్నమాట. అంత యాక్సెస్ ఉంది వాళ్ళిద్దరి మధ్య. సో మిగతా నేతలు ఎవ్వరికీ కూడా అంత యాక్సెస్ లేదు. అపాయింట్మెంట్ అడిగినా ఎప్పుడు ఆయన ఇస్తారో లేదో తెలియదు. కనీసం అసలు ఇవన్నీ కూడా ఆయన దగ్గరికి చేరుతున్నాయో లేదో కూడా తెలియదు. అందుకే నేను టైటిల్ పెట్టున్నా, జగన్మోహన్ రెడ్డి దర్శనం కంటే తిరుమల వెంకన్న విఐపి దర్శనమే చాలా ఈజీ అని చెప్పేసి. అందుకే ఇప్పటికైనా పార్టీ ఆఫీస్ను అదేవిధంగా ఇల్లుని సపరేట్ చేసుకోవాలి ఆయన. ఈ ప్రపంచంలో నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఏ పార్టీకి, ఏ రిజిస్టర్డ్ పార్టీకి కూడా పార్టీ ఆఫీస్ ఇంట్లో పెట్టుకోరు ఆ పార్టీ అధినేతలు. అదే జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేస్తారు ఇలాంటివన్నీ కూడా. ఏదైతే ఎక్కడో లోపలికి ఇబ్రహీంపట్నంలో బోటు 300 అడుగులు లోపల మునిగిపోతే ఈయన 300 అడుగుల పైన వచ్చి సర్వే చేస్తుంటారు హెలికాప్టర్లో, కిందకి ఎక్కడ దిక్కుండాని. ఈ విచిత్రాలన్నీ వైఎస్ఆర్సీపీలోనే జరుగుతూ ఉంటాయి. జగనన్న ఇది ఇప్పుడు మనం చెప్పుకున్న డిస్కషన్ కానీ ఈ మాటలు కానీ నీ ప్రత్యర్థులుగా చెప్తా ఉంది. నీ పార్టీలో ఉన్న వాళ్ళే చాలామంది సీనియర్ నేతలకే మాకు అపాయింట్మెంట్ లేదని లబోదిబోం అంటూ ఉన్నారు, ఇది డిస్కస్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని ఎలా కాపాడుకోవాలి అనే దాంట్లో ప్రథమ లక్షణం ఏంటంటే ఆ పార్టీలో ఉన్న నేతలు అసంతృప్తికి గురికాకుండా చూసుకోవడం. సో అందుకే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తన అపాయింట్మెంట్స్ మీద రీచెక్ చేసుకోవాలా, పునరాలోచించాలా, ఒక వ్యవస్థని పక్కాగా ఉండే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి కనీసం తన పార్టీ క్యాడర్కు, తన పార్టీ నేతలకైనా అందుబాటులో ఉండాలనేది ఆ పార్టీ అభిమానుల ఆవేదన.